ఏ గాయ్స్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే టైం వచ్చేసి అప్రాక్సిమేట్ అయితే 4:30 అయితే అవుతుంది. ఇంకా నేను మా డాడీ అయితే ఇప్పుడైతే విలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే మా విలేజ్లో కొంచెం పని ఉంది. ఇంకా అలాగే ఇప్పుడైతే ఔషాపూర్ దగ్గర అయితే వచ్చేసాం. తెలిసింది ఆల్ఫోస్ కాలేజ్ పాకాల బ్రైట్కన్ కాలేజ్ అయితే మస్తు ఉంటుంది. లోపల అంబియన్స్ అయితే నా ఇంటర్ సెంటర్ అయితే ఈ కాలేజ్లో పడ్డది. అందుకే చెప్తున్నా గాయస్. The next day. ఏ గాయస్ గుడ్ మార్నింగ్. ఏడిందర చెంబు పట్టుకుని ఎటు పోతాను ఆలోచిస్తారు. ఐడికి లేదు గాయస్. ఇంకా మా నాయనమ్మ అయితే చాయ్ తాగం పోరా పాల సెంటర్ కాడికి పాలు తీసుకురాపాలని ఇంకా పాలు తీసుకురా. ఇంకా మనం అయితే ఫైనల్ అయితే పాల సెంటర్ కాడికి వచ్చేసినాం. ఇంకా ఇది అయితే కనబడేది ఇంకా పాల సెంటర్ గాయస్. ఇంకా పాల సెంటర్ కాడికి పోయి ఇంకా పాలు తీసుకొని అయితే ఇంకా ఇంటికి వెళ్దామని అనుకునే లోపల పాల సెంటర్ అయితే బంద్ చేసి ఉంది. ఇంకా ఇక్కడైతే ఆగిన కొద్దిసేపు. ఇంకా మా డాడీ కాల్ చేసి ఇంకా మా డాడీ ఏమని అంటే అరే ముందర వెళ్తురా మన అన్న వాళ్ళు ఉంటారు, అన్న వాళ్ళు పాలు పోస్తారంటే ఇంకా అన్న వాళ్ళ కాడికి అయితే వెళ్తున్నా. మా అన్న వాళ్ళ షెడ్ కాడికి అయితే పాలు తీసుకురావడానికి. ఇంకా ఫైనల్ అయితే వాళ్ళ షెడ్ కాడికి అయితే వచ్చేసినాం. ఇంకా అక్కడనే ఇంకా ముందరనే ఉంటుంది. ఇంకా అన్న అయితే కలిసిండు. ఇంకా అన్న ఇంకా పాలు పోసిండు. ఇంకా పాలు తీసుకొని అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నా. ఇంకా ఇదే గైస్ మా ఊరికి వచ్చిర్రు అనేది. ఇంకా పాలు తీసుకొని రాగానే ఇంకా మా ఇంట్లో అయితే చాయ్ పెట్టేసి ఇంకా తోసులతో అయితే ఇంకా చాయ్ అయితే తాగేసిన. ఇంకా చాయ్ తాగానే ఇంకా నేను మా నాయనమ్మ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే మామిడాకులు తీసుకురావడానికి ఈరోజు అయితే మా ఇల్లు అయితే పూజ ఉంది. ఇల్లు పూజ అట్లా అని ఇంకా మామిడాకులు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం. ఇదే మా బీరప్ప పేర్లు. ఇంకా ఇక్కడనే అయితే గుడి ఉంటుంది, బీరప్ప గుడి. అందుకే ఇక్కడికైతే వచ్చేసిన. ఇంకా మామిడాకులు తీసుకురావడానికి అయితే ఇంకా మామిడాకులు తీసుకొని అయితే ఇంటికి వచ్చేసిన. మెల్లి అయితే అక్కడ మామిడికాయలు ఇంకా మామిడికాయలు తెంపుకొని అయితే ఇంటికి వచ్చేసిన. ఇంకా ఇదే గాయస్ మా నాయనమ్మ అయితే.